చాలామంది స్టూడెంట్స్ అడుగుతూ ఉన్నారు, ఇప్పుడు ఉన్న జాబ్స్లో సాఫ్ట్వేర్ జాబ్ బెటరా, హార్డ్వేర్ జాబ్ బెటరా, టీచింగ్ జాబ్ బెటరా, మళ్ళీ ఇందులో ప్రైవేట్ జాబ్ బెటరా, గవర్నమెంట్ జాబ్ బెటరా? సో వీటి గురించి ఇప్పుడు చెప్తాను. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. సో జనరల్గా అందరూ ఈ బీటెక్లు, బీఫార్మ్స్లు ఇవన్నీ చేసిన తర్వాత, డిప్లొమాలు ఇవన్నీ చేసిన తర్వాత వచ్చేసరికి ఏం చేస్తారు, జాబ్ కోసం ట్రై చేస్తూ ఉంటారు. సో సిఎస్సి వాళ్ళు వచ్చేసరికి ఖచ్చితంగా సాఫ్ట్వేర్ జాబే ట్రై చేస్తారు. ఇక కోర్ గ్రూపుల వాళ్ళు కూడా ఈ మధ్య ట్రెండ్ అయిపోయింది సాఫ్ట్వేర్ జాబ్లు ట్రై చేయటం. ఇక హార్డ్వేర్ జాబ్ ఎవరు ట్రై చేయట్లా కోర్ సైడ్. ఇక గవర్నమెంట్ జాబ్సా సరే చాలా తక్కువ అయిపోయింది. సో వీటిల్లో ఏది బెటర్? సో ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ అయితే వచ్చేసరికి పైకి పోవాలంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ జాబ్ అదే, అన్ని రకాలుగా పైకి పోవటానికి. ఎన్ని రకాలుగా? ముందు వచ్చేసరికి శాలరీ పరంగా పైకి పోవాలన్నా, అంటే హైకులు పెంచుకొని పైకి పోవాలన్నా సాఫ్ట్వేర్ జాబే. పెళ్ళి అవ్వాలన్నా, కట్నం ఎక్కువ వచ్చి హైప్ పెరగాలన్నా వాటిలో కూడా అది సాఫ్ట్వేర్ జాబే. ఇక జబ్బులు వచ్చేసి పైకి పోవాలన్నా కూడా సాఫ్ట్వేర్ జాబే ఫస్ట్. ఎందుకంటే గుంపులో గోవిందం, ఒకళ్ళని చూసి ఒకళ్ళు. ఇప్పుడు అవి కూడా తగ్గినాయి అనుకోండి, తగ్గినాయి అని చెప్పేసి అందరూ బాధపడిపోతున్నారు. కానీ అంత అదృష్టవంతులు నాకు తెలిసి ఇంకొకళ్ళు ఉండరు. అందులోకి వెళ్ళి ఈ ఒళ్ళు హోనం చేసుకొని ఇదంతా చేసుకొని ఇప్పుడేం తెలీదు, తర్వాత తెలుస్తుంది అంతా అయిపోయిన తర్వాత. చేసే లోపు ఇక్కడ కోర్ సైడ్ ఎవరో ఇది చేయట్లా. కోర్ సైడ్ వచ్చేసరికి ఎలా ఉంటుంది, వర్కింగ్ అవర్సు ఫ్లెక్సిబుల్గా ఉంటాయి. మరి శాలరీలు పెరగవా అంటే పెరుగుతాయి. కానీ ఇక్కడ వీడు 3 లక్షలు అయ్యేలోపు వీళ్ళు 1,50,000లో ఉంటాడు. అది సివిల్ తీసుకున్నా, ఎలక్ట్రికల్ తీసుకున్నా, ఏది తీసుకున్నా. ఓకేనా? సో మరి వీడికి పిల్లని ఎవరు అంటే వీడికి ఇస్తారు, ప్రాబ్లం ఉండదు. వీడికి కట్నాలు ఇస్తారు. అయితే ఎక్కువ శాతం దేనికి ఇస్తారు? గవర్నమెంట్ జాబ్స్కి ఎక్కువ ఇస్తారు. చాలామంది ఏంటంటే గవర్నమెంట్ జాబ్ చేసేవాళ్ళు సాఫ్ట్వేర్లో అమ్మో లక్షలు సంపాదిస్తున్నారు, మనం ఇది రిజైన్ చేసి దాంట్లోకి వెళ్ళిపోదాం అనుకుంటున్నారు మొన్నటి వరకు. ఇప్పుడు వచ్చేసరికి అది ఉందో లేదో నాకు తెలియదు, కానీ అందరూ కూడా గవర్నమెంట్ జాబ్సే ట్రై చేస్తున్నారు. గవర్నమెంట్ జాబుకు ఉన్నంత సేఫ్టీ, సెక్యూరిటీ దేనికి ఉండదండి. జాబ్ పీకుతారన్న భయం ఉండదు. చేస్తే మహా అయితే సస్పెండ్ చేస్తారు, అంతకంటే ఏం చేస్తారు? డిస్మిస్ అయితే చేయరు కదా. సాఫ్ట్వేర్లు ఏంటి, పర్మనెంట్ రీవోకే. ఇదే గవర్నమెంట్ జాబ్ సస్పెన్షన్ చేసినా కూడా మళ్ళీ కొంత టైం తర్వాత తీసుకుంటారు. సో హైకులు ఇందుట్లో ఎవరు అంటే ఇందుట్లో కూడా ఇస్తారు, సెలవులు వస్తాయి, ఇది వస్తాయి, అది వస్తాయి. సో సాఫ్ట్వేర్ జాబ్ బెటరా, ప్రైవేట్ జాబ్ బెటరా, హార్డ్వేర్ జాబ్ బెటరా, గవర్నమెంట్ జాబ్ బెటరా అంటే మాత్రం సో నాకు తెలిసిన ఇన్సైట్స్ వీటిల్లో అయితే ఇవి. మరి ఫైనల్గా మీరేమంటారు?